ఆంధ్ర తెలంగాణ మధ్యవర్తులందరికీ నేను మీ సాయిబాబా జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ జనరల్ టాపిక్ అందరికీ వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు ప్రతి ఒక్క మనిషికి పుట్టిన నుంచి సచిన్ దాకా అప్డేట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ ఏం చేస్తా మార్కెట్ లోకి వచ్చిన జాబ్ మధ్యవర్తిగా బిజినెస్ చేస్తున్నారు. చాలా మంది అయితే అప్డేట్ ఉండరు. కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి గ్రహిస్తలేరు, దాన్ని పట్టించుకుంటలేరు. ₹1,00,000 సంపాదిస్తారు, 2,00,000 సంపాదిస్తారు, 20,000 ఉద్యోగమా అంతట్లనే బతుకుతున్నాయి. అప్డేట్ అయితే ఎన్ని లాభాలు. ఆంధ్ర తెలంగాణ మధ్యవర్తులందరికీ నా నమస్కారం. నేను మీ సాయిబాబా జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్. అయితే నేను ఈరోజు సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చిన. అయితే ఇది జనరల్ టాపిక్, అందరికీ వర్తిస్తుంది. ఒక మధ్యవర్తులకు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకు, హౌస్ వైఫ్స్ కు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు అని కాదు, ప్రతి ఒక్క మనిషికి పుట్టిన నుంచి సచిన్ దాకా అవసరం. అదే అప్డేట్ యువర్ సెల్ఫ్. అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎలాంటిది అని అంటే, ఇలా చాలా మంది ఏంటి అని అంటే చదువుకునే టైంలో ఏం చేస్తున్నారు అంటే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక జాబ్ సంపాదిస్తున్నారు, లేకపోతే ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నారు, లేదంటే ఒక బిజినెస్ చేస్తున్నారు. ఇంకా స్టాప్ ఆడికి. రోజు అప్డేట్ అనేది ఎవరు ఉండలేరు. అంటే కొందరు ఉంటారు, చాలా మంది అయితే అప్డేట్ ఉండరు. అంటే ఏ విషయం ఏం జరుగుతుంది మార్కెట్ లో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొత్త ఫీచర్స్ ఏమొచ్చినాయి అనేవి ఎవ్వరు దాన్ని గ్రహిస్తలేరు, దాన్ని పట్టించుకుంటలేరు. ₹1,00,000 సంపాదిస్తున్నామా, ₹1,00,000 సంపాదిస్తున్నాం, 2,00,000 సంపాదిస్తున్నామా, 2,00,000 సంపాదిస్తున్నాం, 20,000 ఉద్యోగమా, 20,000 చాలుగా అంతట్లనే బతుకుతున్నాను. అదే డైమెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం తప్ప అప్డేట్ అయితే ఎన్ని లాభాలు ఉంటాయి, అప్డేట్ అయితే మనకు మన ఆర్థిక పురోగతి ఎట్లొస్తుంది అనేది చాలా మంది గ్రహిస్తలేరు. అయితే మనము ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్తాం. ఒక్కటే ఉదాహరణ చెప్తున్నాం మీకు, వినండి ఖచ్చితంగా. అయితే ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్ళినప్పుడు మనం సెల్ ఫోన్ అమ్మే వ్యక్తిని ఏమడుగుతామంటే, సేల్స్ మ్యాన్ ను, అన్న నాకు మంచి ఫ్యూచర్స్ ఉన్నది కావాలి అని అడుగుతాం. అప్పుడు ఆయన ఏం చేస్తారు, అప్డేటెడ్ ఫ్యూచర్ ఉన్నది అని ఇస్తాడు మీకు ఫోన్. అది కొంటావు. అది కొన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చినావు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి నెల అది అప్డేట్ చేసుకోండి అని అడుగుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రతి 15కో నెల రోజులకో ఒకసారి అప్డేట్ చేసుకోమని అడుగుతుంది. నువ్వేం చేస్తావు, అప్డేట్ చేస్తున్నావా లేదా? మరి అలాంటి ఫోనే, ప్రాణం లేని ఫోనే అడుగుతున్నప్పుడు ప్రాణం ఉన్న మనిషివి కదా, నువ్వెందుకు అప్డేట్ కావు? అందుకోసం ప్రతి మనిషి అప్డేట్ అవ్వడం అవసరం. ఈ అప్డేట్ ఎలాంటి అప్డేట్ అయి ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ తో కూడిన అప్డేట్ అయి ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఇది ఎందుకు అవసరం అని అంటే, చాలా మంది ఏం చేస్తారంటే అప్డేట్ అనగానే ఇక అదేదో పెద్ద యుద్ధమైనట్టు ఆలోచనలు, ఇక ఎవరితో మాట్లాడద్దు, మన పని మనమే, అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా కావచ్చు అప్డేట్ యువర్ సెల్ఫ్ అనే ప్రయాణంలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. అది ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక రోజులో 24 గంటలు ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, తోటి మధ్యవర్తులతో కావచ్చు ఉండేటప్పుడు ఎంతో కొంత మంచి నడవడికతోని ఎంటర్టైన్మెంట్ తో నవ్వుకుంటాము, ఆటలాడతాము, పాటలాడతాము, ఇవన్నీ అవన్నీ చేయకుండా నువ్వు డైరెక్ట్ ఇక నేను అప్డేట్ యువర్ సెల్ఫ్ కదా, ఇక నేను ఫోన్లోనే ఉంటా, నేను బుక్స్ లోనే ఉంటా, నేను యూట్యూబ్ లోనే ఉంటా, అది కాదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అప్డేట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషికి అవసరం. కాబట్టి అదే జీవితం అవ్వద్దు. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లిమిటేషన్. సరే, పొద్దున్న నుంచి సాయంత్రంగా తినేటప్పుడు, తాగేటప్పుడు, లేకపోతే మామూలుగా ఎప్పుడో ఒక పూట ఒక ఫ్రెండ్ తోనో మనం మజాకులు చేసుకుంటాం, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ అవ్వడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఆ వ్యక్తి మీతో పాటు కలిసిపోతాడు. ఆ వ్యక్తి మీకు ఆయన బాధలు కావచ్చు, ఆయనకున్న స్కిల్స్ కావచ్చు, ఆయనకున్న నాలెడ్జ్ కావచ్చు మీకు ఇస్తాడు. అది దాని వల్ల యూజ్ ఉంటది. అయితే ఎప్పుడైతే ప్రతి మనిషి నేర్చుకుందాము లెర్నింగ్ అనే సెక్షన్ లో ఉంటాడో, ఆయనకు ప్రతి మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటది అని అంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంది, ఎవరన్నా చెప్తారా? డెఫినేషన్ ఏంది, ఎగ్జాక్ట్ డెఫినేషన్. ఇంకా ఏదైనా ఒకటి ఇస్తే దానికి ఖచ్చితంగా డెఫినేషన్ అనేది ఉంటది కదా. ఆ డెఫినేషన్ ఏంది? డెఫినేషన్ ఏంది అని అంటే ASK. ఏ అంటే యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ అనేది ఎలాంటిది అని అంటే, పుస్తకాలలోనో యూట్యూబ్లను లేకపోతే ఇంకెక్కడో దొరకదు. దీనికి తగ్గట్టు పుస్తకాలు ఎవరు రాయలేదు. యాటిట్యూడ్ అనేది నువ్వు చేసే ఫ్రెండ్తో, ఆయనతో నడిచే విధానంతో నువ్వు నేర్చుకుంటావు తప్ప ఎక్కడంటే అక్కడ పుస్తకాలలో దొరకదు. యాటిట్యూడ్ అంటే ప్రవళిక మంచిది అనుకోండి, ప్రవళికకి ఏం లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు నువ్వు నేర్చుకుంటావు. అట్లనే మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు భూమి మీద ఉంటారు, దోస్తులు అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళతో ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే సిగరెట్ తాగే దోస్తుని ఉన్నావో సిగరెట్ తాగుతావు, మందు తాగే దోస్తుని ఉన్నావో అంటే సిగరెట్ నువ్వు పోయి వెంటనే తాగవు. మెల్లగా గ్రాడ్యుయేట్ గా మెల్లగా నీకు ఏదో ఒక రోజు ఏం కాదురా మామ ఒక కఫ్ తాగనంటాడు, నువ్వేం చేస్తావు, తాగుతావు. మళ్ళీ ఏమైపోతుంది, మెల్లగా నువ్వే దుకాణం పోయి నువ్వే సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తావు. అట్లనే మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు అనేటోళ్ళు ఉన్నప్పుడు మనకు మంచి వ్యక్తులు కూడా ఉంటారు. పుస్తకాలు చదవడము, మంచి బుక్స్ చదవడము, లేకపోతే మంచి సంభాషణలు వినడము, లేకపోతే మంచి మోటివేషన్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు వినడము, లేకపోతే బిజినెస్ గురించి ఆలోచించడము, ఇవన్నీ ఏంటంటే యాటిట్యూడ్ కిందికి వస్తాయి. ఈ యాటిట్యూడ్స్ అనేది మంచి వ్యక్తులతో ఉన్నప్పుడు మంచి యాటిట్యూడ్ ఏర్పడుతుంది.
చెడు వ్యక్తులతో ఉన్నప్పుడు చెడు యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనము ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నప్పుడు మనము ఎప్పుడైనా మంచి వైపే మనం మొగ్గు చూపి మంచి వ్యక్తులతో ఉంటే మీకు ఎప్పుడైతే చెడు లక్షణాలు ఉంటాయో ఆటోమేటిక్ గా దూరం అవుతాయి. కాబట్టి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది గ్రహించి వాళ్ళతో మీ స్నేహాన్ని కొనసాగిస్తే ఈ యాటిట్యూడ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిందంటే మీ లైఫ్ కి ఎంతో కొంత పురోగతి అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ నాలెడ్జ్ ఎలాంటిది అని అంటే తల్లిదండ్రులు మన స్కూల్ కు పంపిస్తారు, తెలుగు నేర్చుకుంటాం, ఇంగ్లీష్ నేర్చుకుంటాం, హిందీ నేర్చుకుంటాం, మరాఠీ నేర్చుకుంటాం, అన్ని భాషలు నేర్చుకుంటావు. ఆ స్కూల్లో ఎప్పుడైతే నేర్చుకుంటూ పోతావో ఏవైతే పద్యాలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ మీ స్కూల్లో నేర్పిస్తారు. అది ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే మీకు నేర్పేది. ఆ నాలెడ్జ్ నేర్చుకుంటే దాని తర్వాత మీరు మార్కెట్ లోకి వస్తారు, జాబ్ చేయడానికో బిజినెస్ చేయడానికో ఇంకేదో చేయడానికి వస్తారు. అప్పుడు ఏమైతుంది అని అంటే మీకు స్కిల్స్ అనేవి ఉండయి. వాళ్ళు నేర్పేది మీ స్కూళ్ళల్లో ఏంది అని అంటే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, స్కిల్స్ నేర్పరు మీకు. సమాజం ఎలా ఉంది, సమాజంలో ఎలా బతకాలి, సమాజము పుస్తకాలు వేరు, సమాజం వేరు. సమాజంలో బతుకుతున్నప్పుడు ఖచ్చితంగా స్కిల్స్ అవసరము. స్కిల్స్ అంటే ప్రతి దాని మీద అవగాహన పెంచుకోవడము, మీరు చేస్తున్న పని మీద అవగాహన పెంచుకోవడము, మార్కెట్ లో ఉన్న పరిస్థితులు ఏంటి, నేను ఎలా ఉండాలి, రాజ్యాంగం ఎలా ఉంది, మన ప్రభుత్వం ఏంది, మన సీఎం ఎవరంటే కూడా కొందరికి తెలియదు, హోమ్ మినిస్టర్ అంటే కూడా తెలియదు. అంటే అంత దరిద్రపు స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు మన దగ్గర. కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం ఎంతో కొంత ఉంది. పేపర్ చదవాలి, యూట్యూబ్ చూడాలి, గూగుల్ చూడాలి, రోజు ఏం నడుస్తుంది అనేది ప్రతిరోజు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నీకు స్కిల్స్ అనేవి నీకు ఎంతో కొంత నీకు అర్థమవుతాయి. ప్రతి పనిలో స్కిల్స్ అనేటివి ఉంటాయి. ఆ స్కిల్స్ అనేటివి మర్చిపోయి ఎవరైతే పని చేస్తారో 20,000 రూపాయల జీతం ఉన్న పిల్లగాడు 20,000కే ఉండిపోతాడు. అంతే. నీ స్కిల్ ఎంత, లేబర్ డిపార్ట్మెంట్ లో ఏమొచ్చినాయి అప్డేట్స్, లేబర్ డిపార్ట్మెంట్ లో ఎలా ఉంటున్నాయి పరిస్థితులు, ఇన్కమ్ ట్యాక్స్ పరిస్థితులు ఏంది, ప్రభుత్వ విధానాలు ఏంది, ఇవన్నీ ప్రతిరోజు ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తా ఉంటారు. మనం లాస్ట్ టైంకి వచ్చేసరికి అయ్యో నాకు తెలియదు అని అంటాం. తెలియదు అనగానే నీకు వచ్చే ఏవైనా కావచ్చు, స్కీమ్స్ కావచ్చు ప్రభుత్వం నుంచి, అవన్నీ నీకు రాకుండా పోతుంది. ప్రతి వ్యక్తి తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా స్కిల్స్ అనేటివి మార్కెట్ లో ఫ్రీగానే దొరుకుతాయి. కాబట్టి నీకు ఆల్రెడీ ఆప్షన్ ఉంది, గూగుల్ తల్లి ఉంది, యూట్యూబ్ అక్క ఉన్నది, మనకు బాధ ఏం లేదు. కాబట్టి ప్రతిరోజు ఎవరైతే ఈ ఏఎస్కే అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటూ బతుకుతారో ఖచ్చితంగా వాళ్ళకు అప్డేట్ అనేది ప్రతిరోజు ఉంటది. అప్డేట్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు 20,000 రూపాయలు సంపాదిస్తున్నది 40, మళ్ళీ అప్డేట్ అయితే మళ్ళీ 60, మళ్ళీ 1,00,000, మళ్ళీ 2 లక్షలు, మళ్ళీ 10 లక్షలు. అంటే ప్రతిరోజు మీరు ఎంతైతే స్కిల్స్ నేర్చుకుంటారో మీరు అప్డేట్ అయినప్పుడు మీ ఆర్థిక పురోగతి కూడా అంతే ఉంటది. కాబట్టి ప్రతి విషయాన్ని ఇట్టి విషయాన్ని గమనించి ప్రతిరోజు కొత్తగా ఆలోచించడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది అలవర్చుకోండి. అప్పుడే మీకు ఆర్థిక పురోగతి వస్తుంది, 100% వస్తుంది. మరీ చెప్తున్న ఈ విషయాన్ని. కాబట్టి తెలంగాణ ఆంధ్ర మీడియేటర్లందరికీ, పెళ్ళిళ్ళ పేరేళ్ళందరికీ మరి నేను చెప్తున్న ప్రతి క్లాసును మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని, డబ్బులు ప్రతిసారి సంపాదించాలని నేను కోరుకుంటున్నా. జై భారత్.